ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. sc.census.government.in వెబ్సైట్ ద్వారా మంత్రి ఆనం వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆత్మకూరు ఎంఆర్ఓ మంత్రికి వివరించారు. ఈ నెల 30వ తేదీ ప్రజలు స్వయంగా ఆన్లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేటర్ అధికారులు ఇంటింటికి వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియజేశారు. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లోని రెవెన్యూ అధికారులతో కలిసి స్వచ్ఛందంగా జనగణన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈనాడు జనగణన అనేటువంటిది మన దేశ అభివృద్ధికి, మన దేశంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని అన్ని వర్గాల ప్రజలకి అందించడానికి, పారిశ్రామికంగా అలాగే ప్రగతి పదం వైపు యువతను నడిపించడానికి ఈ జనగణన అనేటువంటిది చాలా అవసరం. గతంలో 2011లో జరిగినటువంటి జనగణన ఆ తర్వాత మళ్ళీ జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు ఇవి చేసుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటే అవి మధ్యకాలంలో కొంత నిర్లక్ష్యం చేయడం, వాటికి కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 8 దఫాలుగా ఈ జనగణన కార్యక్రమం జరిగింది. ప్రీ ఇండిపెండెన్స్లో కూడా ఈవెన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పరిపాలన చేసినప్పుడు కూడా జనగణన అనేటువంటి లెక్కింపు ఆ హయాంలో కూడా జరిగింది. ఇవాళ ఈ జనగణన అనేటువంటిది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కింద నిర్విరామంగా ఇది కొనసాగాలి. ఎప్పటికప్పుడు జనాభా ప్రాతిపదిక మీద పేద మధ్యతరగతి వర్గాలు, రైతాంగం, వ్యవసాయ ఆధారితమైనటువంటి భారతదేశంలో వ్యవసాయదారుల యొక్క ప్రక్రియ, ఆలోచన, అలాగే వ్యవసాయ కూలీల మధ్య కూడా ఒక అంతరం ఏర్పడకుండా ఇది అందరికీ ఉపయోగపడేటువంటి జనగణన. ఈ జనగణన పైన చాలామంది అపోహలు కూడా సృష్టించడం మొదలుపెట్టారు. జనగణన వల్ల మనకు వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు పోతాయని, లేదా వచ్చేటువంటి అనేక ప్రభుత్వ రాయితీలు రాకుండా పోతాయని, ఇలాంటివి అనేక అద్భుత కల్పనలు స్వచ్ఛందంగా జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ఇవాళ ప్రధానమంత్రి గారు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే భారత రాష్ట్రపతి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ జనగణనలో పాల్గొని జనగణన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం దగ్గరికి, ప్రతి వ్యక్తి దగ్గరికి, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ జనగణనలో పాల్గొనాలి అనేటువంటి పిలుపునిచ్చడం జరిగింది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నిటినీ ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి, ప్రతి రైతాంగానికి, అలాగే మధ్యతరగతి కుటుంబాలకి చేరువ కావాలి ప్రభుత్వ పథకాలంటే జనగణన అనేటువంటిది ఇవాళ అవసరం. ఒక్కసారి మనం చూస్తే ఇవాళ భారతదేశంలో జననాలు, మరణాలు లెక్క కడితే మనం ఇవాళ ఇతర ప్రాంతాల కన్నా, ఇతర దేశాల కన్నా ఈ జనగణనలో జనాభా ప్రాతిపదిక మీద మనం ఇవాళ తక్కువలోకి వెళ్ళిపోతున్నామనేటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వంలో రావడం జరిగింది. అంటే జనాభా అనేటువంటిది పెరుగుదల, ఎక్కువ పెరుగుతున్నారు, ఎక్కువ జనాభా ఉన్నారు ఈ రాష్ట్రాల్లో, ఈ దేశాల్లో అని ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించమని చెప్పి, ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటేనే పథకాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఈ దేశంలో దక్షిణాది ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ యొక్క
జనాభా నియంత్రణ అనేటువంటిది మరి ప్రభుత్వ పరంగా మరి ఆరోగ్య శాఖ పరంగా చర్యలు తీసుకొని దాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమం. మొదట 2 లేక 3 బిడ్డలు అన్నారు, తర్వాత 2 బిడ్డలు అన్నారు, తర్వాత 1 బిడ్డే చాలు అన్నారు. ఇవాళ ఆ ప్రాతిపదికన జరిగినటువంటి గడిచిన 20 ఏళ్ల తర్వాత ఇవాళ లెక్కలు చూస్తే ఇతర ప్రాంతాలతోటి ఇతర దేశాలతోటి మనం పోల్చినప్పుడు జనాభా ప్రాతిపదికలో మనము వెనకడుగు వేస్తున్నామేమో అనేటువంటిది ఇవాళ లెక్కల్లో తేలింది. కాబట్టి ఈ జనగణన అనేటువంటి కార్యక్రమం జరిగితే ఎప్పటికప్పుడు భారతదేశం యొక్క జనాభా నిష్పత్తి ఇతర దేశాలతో పోటీపడ్డప్పుడు మనం జనాభాలో మనం కూడా సమానంగా ఉన్నామన్నప్పుడు దాని ప్రయోజనాలు, దాని తరఫున వచ్చేటువంటి స్వప్రయోజనాలు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చేటువంటి రాయితీలు, సంక్షేమం, ఈ దేశ ఆర్థిక ప్రగతికి చేసేటువంటి పారిశ్రామిక విధానం, ఆర్థిక విధానాలు, యువతకి భవిష్యత్తును అందించడం, ఇవన్నీ కూడా ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద జరిగేటప్పుడు జనగణన అనేటువంటిది చాలా అవసరం. అది నిరంతరం ప్రక్రియ కింద కొనసాగాలి. దాదాపుగా 2011 తర్వాత ఈ జనగణన అనేటువంటిది నిర్లక్ష్యం చేయడంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రాధాన్యతనిచ్చి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, అనేక కొండ చర్యలు, ఇటువంటి అన్నీ కూడా ఏజెన్సీ ఏరియాలు, ట్రైబల్ నోటిఫైడ్ ఏరియాస్, తీర ప్రాంతాలు, ఇటువంటివన్నీ కూడా పరిశీలన చేసి జనాభా నిష్పత్తిని పెంచుకుంటూ మనం కూడా ఇతర దేశాలతో పోటీ పడే విధంగా జనాభా యొక్క ప్రగతికి ఇవాళ ఈ జనగణన అవసరం అనేటువంటిది మనం అందరం కూడా చేయాలి అనేటువంటిదే ప్రభుత్వం యొక్క యోచన. అందుకనే ఈ దేశాధినేతలందరూ కూడా జనగణనలో వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు. ఈరోజు నాకు కూడా ఒక అవకాశం వచ్చింది మా రెవెన్యూ అధికారుల ద్వారా. ఈ జనగణనలో నేను కూడా స్వచ్ఛందంగా పాల్గొని నేను కూడా ఇందులో ఎన్యూమరేట్ అవ్వడానికి, దీంట్లో పాల్గొనడానికి నాకు కూడా ఒక అవకాశం మా అధికారులు ఇచ్చి నన్ను కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఈనాడు ఈ జరిగినటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే పాల్గొనాలి,